హలో, ఐఎమ్ డాక్టర్ ప్రణతి రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ విజేత హాస్పిటల్స్ కొంపెల్లి. చాలా మంది స్కాన్ రిపోర్ట్లో ఓవేరియన్ సిస్ట్ అని చెప్పేసి వస్తూ ఉంటారు. చూసి చాలా భయపడిపోతుంటారు. ప్రతి ఓవేరియన్ సిస్ట్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సిస్ట్లు వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో కానివ్వండి, పీసీఓడి అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకుంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఓవేరియన్ సిస్ట్ అనేది వచ్చినప్పుడు కొన్ని మార్కర్స్ అనేటివి ఉంటాయి. ఈ మార్కర్స్ ఏంటంటే కనుక లైక్ CA-125 లెవెల్స్, CEA, LDH, లాక్టేట్ డిహైడ్రోజినేస్ అని చెప్పేసి ఈ 3 యూజువల్గా ఈ మార్కర్స్ అనేవి చేయిస్తామన్నమాట. ఈ మార్కర్స్ కనుక నార్మల్ వచ్చింది అని అంటే కనుక ఆ సిస్ట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఆఫ్ సైజ్ ఉండి ఏ సిమ్టమ్స్ అనేవి లేకుండా ఉంటే వీ కెన్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. అయితే ప్రతి సిస్ట్ మనకు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన ఏజ్ని బట్టి, లైక్ పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టి, అంటే ఒక 2 సెంటీమీటర్ సిస్ట్ కూడా ఓసారి ఏంటంటే కనుక అది ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్ చాలా పెయిన్ చెప్తుంటారు. సో అది కూడా దానికి అప్పుడు సర్జరీ ఏమైనా అవసరం పడవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కనుక లైక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా పేషెంట్, దాన్ని బట్టి కూడా మనం ఓవేరియన్ సిస్ట్కి యూజువల్గా ఏంటంటే కనుక పిల్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. బర్త్ కంట్రోల్ పిల్స్ ఓవేరియన్ సిస్ట్ తగ్గించడానికి కూడా వాడుతూ ఉంటాము. సో దాని డోస్ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక తగ్గించుకొని లేదా ఇవ్వకుండా ఉండి చూడాల్సి వస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ సిస్ట్ అనే దానిపైన కూడా ఉంటుంది. లైక్ యూజువల్లీ ఏంటంటే కనుక డర్మాయిడ్ సిస్ట్ కానివ్వండి, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానివ్వండి, ఈ 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా ఇవి మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ పై చెప్పిన హార్మోన్ లెవెల్స్ ఏదైతే కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, దాంట్లో కూడా లైక్ సీరస్ సిస్టెడినోమా అని, మ్యూసినస్ సిస్టెడినోమా అని, అందులో రకరకాల టైప్స్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిలో కూడా మనకు కొంచెం సర్జరీ అవసరం పడుతుంది. అబౌవ్ 5 సెంటీమీటర్స్ సిస్ట్ విత్ సిమ్టమ్స్ ఉంటేనే వెళ్ళాల్సి వస్తుంది. సో ఓవేరియన్ సిస్ట్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఏంటంటే ఈ పై చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ వాటిని చూసినాకనే ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.